నెల్లూరు నగరం ముత్తుకూరు రోడ్డులోని రాజా గెస్ట్ హౌస్లో దారుణం చోటు చేసుకుంది. బుల్లెట్పై వెళుతున్న ఇద్దరిని భర్త ఆటో డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. వెంటనే అతనితో పాటు తెచ్చుకున్న కత్తితో వారిపై దాడి చేశాడు. దీంతో ఇరువురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు పెద్దగా కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలాజీనగర్ సీఐ సాంబశివరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. దాడికి కారణం వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలేనని అన్నారు. ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. క్షతగాత్రులను నారాయణ వైద్యశాలకు తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో నాకు ఒక 100 కాల్ వచ్చింది. ఈ హర్నాథపురం ఏరియాలో ఈ రాధే గెస్ట్ ఇన్ ఆపోజిట్ ఈ రోడ్డు మీద, ముత్తుకూరు రోడ్డు మీద ఒక వ్యక్తి వేరే వ్యక్తి కత్తితో దాడి చేసేయాలి అనే సంఘటన ఇమీడియట్గా ఆ టీం మేమందరూ కూడా ఇక్కడికి వచ్చాం. చూసి ఇమీడియట్గా ఇంజూర్డ్ పర్సన్స్ని నారాయణకి షిఫ్ట్ చేయడం జరిగింది, నారాయణ హాస్పిటల్కి. వివరాల్లోకి వెళ్తే ఇందులో ఇనమాల క్రాంతి బాబు, ఆయన వైఫ్ అన్నపూర్ణ, 15 సంవత్సరాలు ఆయన మ్యారేజ్ ఉంటారు. అదే ఏరియాలో కడపాటి ఆనంద్ కుమార్ అనే అతను కూడా ఉంటాడు. అయితే కొంతకాలం నుంచి ఈ ఆనంద్ కుమారు, ఈ క్రాంతి బాబు వైఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. గత 3 నెలల క్రితం ఈ ముద్దాయి క్రాంతి బాబు కనిపెట్టి గొడవ చేయడం జరిగింది. దాని మీద ఆమె అన్నపూర్ణ కూడా సపరేట్గా ఉంటుంది. 3 నెలల నుంచి సపరేట్గా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఈ రిలేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి ఈరోజు ఈ ఆనంద్ బాబు, ఈ అన్నపూర్ణ బైక్ మీద, బుల్లెట్ మీద నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం వెళ్తూ ఉన్నారు. ఈ టైంకి ఇక్కడికి వచ్చేటప్పుడు 3:30కి ఇక్కడికి వచ్చేటప్పుడు అదే టైంలో ఈ క్రాంతి బాబు, అతను ఆటో డ్రైవర్, ముందు నుంచి కష్ట పెంచుకున్నాడు, భార్యతో ఇల్లీగల్ పేరు పెట్టుకున్నాడు ఆ ఉద్దేశంతో ఎదురు వస్తున్నటువంటి ఈ బుల్లెట్ని ఆటోతో గుద్దడం, వాళ్ళు పడిపోవడం, ఇమీడియట్గా ముందుగా తెచ్చుకున్నటువంటి కత్తితో అతని మీద, ఆనంద్ మీద కత్తితో దాడి చేసిన తల మీద గాయపరిచాడు. ఇమీడియట్లీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అందరూ పెద్ద కలిసి సీన్లో రావడంతో అతను పరారైపోయాడు. వీళ్ళిద్దరిని నారాయణ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళిద్దరు పరిస్థితి బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రాణహాని లేదు. ముద్దాయి గురించి కూడా మాకు సమాచారం ఉంది, టీమ్స్ ఫామ్ చేసాం పట్టణంలో. ఇది పూర్తిగా కుటుంబ కలహాలు, ఇల్లీగల్ అఫైర్ మూలం జరిగిందే కానీ వేరే ఆపరేషన్ ఎక్కడ జరిగింది సార్? స్పాట్ ఎక్కడ సార్? ఇదే అండి స్పాట్, హర్నాథపురం ముత్తుకూరు రాధే గెస్ట్ ఇన్ ఆపోజిట్. ఆటోతో గుద్దారని చెప్తున్నారు, గాయాలు ఏమయ్యాయి? ఆమెకి ఇంటర్నల్ ఇంజురీస్ అయినాయి, ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏమి లేవు. ఆటో పడిపోయింది. నా భర్త ఆటోతో గుద్దినప్పుడు ఇంటర్నల్గా ఉన్నాయి, అవి కూడా స్కాన్ చేస్తే డాక్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా అతను కూడా 4 ఇంచెస్ హెడ్ మీద ఇంజురీ అయింది, దాన్ని కూడా స్కాన్ చేసి అవసరమైతే సర్జరీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ముద్దాయి గురించి కూడా సమాచారం ఉంది, టీమ్స్ పంపించున్నాము. ఇది పూర్తిగా వాళ్ళ మధ్య వేరే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.